తలబడి గెలవగల సత్తా ఉండి కూడా శత్రువుని క్షమిస్తున్నామంటే అది మనలోని కరుణ. కాని ఏమీ చెయ్యలేని శత్రువుని చూసి పక్కకు తప్పుకుంటున్నామంటే అది మనలోని పిరికితనం. కరుణతో జీవించుగాని పిరికితనంతో కాదు. ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో సగం సమస్యలు ఉండవు. మన పూర్తి శక్తి వినియోగించి కష్టపడదాం. ఆపై ఫలితాన్ని ఆ భగవంతుడు చూసుకుంటాడు. మూర్ఖులతో ఎప్పుడూ వాదించకు. దానివలన నీ సమయమే వృధా అవుతుంది. వాళ్ళు చెప్పిన దానికి సరేనని పక్కకి తప్పుకొని వెళ్ళిపో. అదే ఉత్తమ నిర్ణయం. నేనే కరెక్ట్ అనుకుంటూ కూర్చుంటే గొడవ ఎప్పటికీ సద్దుమణగదు. రెండు వైపుల నుంచి ఆలోచించి చూస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పైకి ఓటమిలా కనిపించే అసలైన గెలుపు ఏంటో తెలుసా? నలుగురి మంచి కోసం చెయ్యని తప్పుకు క్షమాపణ చెప్పడం. మంచి మనసు నోటి మాటలలో